ఇవ్వండి ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. ఆటో అతనికి అడిగామండి, ఇక్కడ దగ్గరలో ఏమున్నాయంటే ఫస్ట్ కపిల తీర్థం ఉన్నది అంటే అక్కడికి తీసుకెళ్తానన్నారు. అలాగే మేము భోజనాల గురించి కూడా మా వారైతే అతనికి అడిగారు, ఇక్కడ భోజనాలు ఏమన్నా ఉంటాయండి అని అంటే ఉంటాయి చూపిస్తాను అన్నారు. ఓకేనండి అలాగేనన్నారు. ఎంత వ్యూ అని చూపిస్తున్నారు చూడండి. అప్పటికే వాతావరణం మేము అన్నాం కదా తిరుపతిలోన వర్షం పడింది, ఎలాగెళ్తాము వెళ్ళగలమో లేదో అనేసి కొంచెంసేపు రూమ్లోనే టిఫిన్ చేయకుండా వెయిట్ చేసామండి. కొంచెం తగ్గిందనేసి కిందకి దిగిన తర్వాత టిఫిన్ చేసి చూస్తున్న మధ్యలోని దారి కనిపిస్తుందండి, అబ్జర్వ్ చేయండి జూమ్లో పెట్టి. తర్వాత వచ్చామండి లింగం కింద శ్రీ కపిలేశ్వర స్వామి వారి టెంపుల్ అని ఉంది. దానికి లైటింగ్ సెట్టింగ్ కూడా ఉంది. నైట్ పూట వస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మేము తర్వాత వచ్చాం మార్నింగు. తర్వాత ఫోటోలు కూడా ఎంట్రన్స్లో మేము తీసుకున్నామండి. మా కపిలేశ్వర స్వామి వారి దేవస్థానం అదే టెంపుల్ అండి. ఇది గేట్ అండి ఎంట్రన్స్. ఇది అయితే మాత్రం దర్శనం లోపలికి వెళ్ళడానికి మేమైతే వెళ్తున్నామండి. చూడండి మీరు కూడా చూడండి, ఆనందపడండి. అయితే మా అబ్బాయికి చిన్న అబ్బాయి చూడండి అక్కడ ఎలకలు ఎలా తిరుగుతున్నాయో. అయితే మా చిన్న అబ్బాయికి మేము తిరుపతిలోనూ తలనీలాలు ఇవ్వలేదండి. అంటే మొక్కు అంటూ ఏం అనుకోలేదు కదా, వీలైతే ఇస్తాము అనుకున్నామండి. అవ్వలేదు. అవ్వకపోతే మేము ముందుగా కొనుక్కున్నాము, వాళ్ళని దగ్గర కపిల తీర్థంలో తలనీలాలు ఇస్తారంటే అక్కడికి వచ్చామండి ఇద్దామనుకొని మా చిన్న అబ్బాయికి అయితే. చూడండి అక్కడ అల్మన్స్ గుడి ముందు ఎన్ని ఉన్నాయో. ఒక ఆవిడైతే అట్టుపలుకొని వాటికి అందిస్తుందండి చేతికి. అవి ఏం అనకపోతే ఓకేనండి, ఆవిడకి ఆనందం పర్వాలేదు మంచిదని. ఒకవేళ ఏమన్నా ఇదైన తిరిగితే చాలా కష్టం కదండి, కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది. చూడండి దారిలో అయితే అక్కడ సౌండ్ చూడడానికి చాలా చాలా బాగా అనిపించిందండి. చూడండి అటు ఇటు చిన్నపిల్లలు పట్టుకొని అటు ఇటు తిరగడము భలే అనిపించిందండి. చూడండి అక్కడ టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయండి. దర్శనం అవ్వడం ఏంటి చూడడానికి చాలా బాగున్నాయి. చూసారా ఫోటోలు తీసుకుంటున్నారు. ఆల్మండ్స్ అంటే ఎవరైనా అంతే కదండి. చూడండి ఎంత పెద్ద వృక్షము. అలాగే షాపులు కూడా ఉన్నాయండి, కేకులు. మా చిన్న అబ్బాయి కూడా ఎవరో పెడతారని నేను పెడతానని అంటే వాళ్ళ నాన్నగారు వచ్చేమి అటుపలు కొనేసి ఇస్తే తను కూడా ఒకటి పెట్టాడండి. చూడండి పిల్లల్ని పట్టుకొని మరి ఎంత ఇదిగా ఉన్నాయో. ఎంత ఫాస్ట్ అంటే తన భయం, మనం ఎక్కడైనా ఏమైనా అంటామేమని భయం మీద ఎలా తింటున్నా చూడండి. చూడండి అక్కడ ఎంత బాగుంది కదా. ఓం నమో నారాయణాయ. చూడండి బుద్ధుడి బొమ్మ పక్కన ఓం అనే సింబల్, ఓం నమ శివాయ. చూడండి రాళ్ళతోని ఎంత పెయింటింగ్ అది ఎంత బాగా వేసారు. ఆవు చాలా బాగుంది కదా అదంతాను. ఇక్కడ చాలా బాగుందండి అదంతాను. చూడండి ఇటు పక్క అటు పక్క అదిగోండి చూడండి అదంతా ఎంత బాగుంది కదా. అలాగే ఇటు సైడ్ కూడా నామాలు, శంఖం, తర్వాత పెద్ద టెంపుల్. అలాగే కొన్ని ఫొటోస్ కూడా మేము తీసుకున్నామండి గుడి ముందు అయితే. మేమైతే బట్టలు ఏమి తీసుకురాలేదు కదమ్మో వద్దు అనేసి అంటే ఒప్పుకోలేదండి. మొత్తానికి అయితే సాధించాడండి. స్నానం అయితే చేశాడు, తన ఎంజాయ్మెంట్ తను చేశాడు. మేమైతే కొంచెం ఏదో అలాగా దిగి కొంచెం తల మీద నీళ్ళు చల్లుకొని మళ్ళీ ఒడ్డు మీదకి వచ్చి అలా కూర్చోన్నామండి కొంచెంసేపు. అదంతా చూసాము. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందంటే ఆ దగ్గర ఉంటే ఎంత పెద్ద సౌండ్ కూడా వినిపించిందండి. దార ఎంత పైనుంచి వస్తుందో కదండి. చాలాసేపు అయితే అక్కడ ఉన్నామండి కొండ దగ్గర, దారాల దగ్గర, కోనేరు దగ్గర. తర్వాత చూడండి ఆ పైన గుడి లోపలికి ఉందండి, మెట్లలాగా ఉండి మెట్లు ఎక్కి లోపలికి అక్కడికి కూడా మేము గుడికి వెళ్ళాము. ఆ గుడి కూడా బాగుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. నీరు అయితే మాత్రం ఎక్కువగా ఉందండి, లోతు కూడా ఎక్కువగా ఉంది. చూసారా ముందుకు పెట్టారు అంత లోపలికి. అక్కడ ఆల్రెడీ మా అమ్మల మెంకి అక్కడ ఉంది.
అరటిపళ్ళు ఏవో తింటుంది అక్కడ. మ్యాంగో అరటిపళ్ళు ఏవో తింటుంది. మేమైతే కొంచెం భయం వేసిందండి ఏమో అనేసి నెమ్మదిగా దాని కాముగా పక్క నుంచి మెల్లిగా వచ్చేసాము. దర్శనం అయితే అయిపోయింది. మరి ఆ కపిల తీర్థం దర్శనం అయితే అయిపోయిందండి. శ్రీ రామేశ్వరం, శ్రీ విశ్వనాథం, శ్రీ సోమనాథం, చూసారా, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ కేదారేశ్వరం, శ్రీ శ్రీభువేశ్వరం, ఈశ్వరం, త్రయంబకేశ్వరం అంతా ఇవన్నీ శివుడికి సంబంధించి వైద్యనాథం, శ్రీ ఓంకారేశ్వర, శ్రీ మహాకాళేశ్వరం, శ్రీ నాగేశ్వరం. బాగున్నాయి కదండి పేర్లు, అన్నీ శివుడికి సంబంధించినవే. బయటకు వచ్చేసామండి. పిల్లలు ఏవో కొని పెట్టమన్నారు, కొన్నాము, తిన్నాము. మేము కూడా తిన్నాము పిల్లలతో పాటు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోటోలు, బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫోటోలు తీసుకున్నామండి గుండుతోని. తర్వాత ఇది కపిల తీర్థం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఇక్కడికైతే వచ్చామండి, ఇస్కాన్ టెంపుల్ అండి. చాలా చాలా బాగుందని అక్కడ అనుకుంటే ఇక్కడ ఫోటోలు తీసుకున్నామండి. ఇక్కడ చూడండి, ఏవో ఫోటోలు చదివామండి, చాలా బాగా అనిపించింది. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత పైన షాప్ ఉందండి. ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి, క్వాలిటీగా మంచిగాను. కానీ రేట్లు మాత్రం అంతే అద్భుతంగా ఉన్నాయండి. అయితే ఇక్కడ నేను కృష్ణుడు కాబట్టి అంటే అక్కడ కృష్ణుడు ఉన్నది కాబట్టి ఆ కృష్ణుడికి అయితే కొన్నానండి 200. ఇంకా బేరం అనుకోండి, అది కొన్నానండి 200. బేరం ఆడినా సరే ఇంకా బేరం లేదట, ఫిక్స్డ్ అట. అసలు అన్నారు, మీరు ఎంత బేరం ఆడినా మీరు మాకేమీ ఇందులో 5 రూపీస్ కాదు ఏది రాదండి, ఇది డొనేషన్ లెక్కలోకి వస్తుందండి అనేసి అన్నారండి. అక్కడ చూడండి అగరబత్తులు అన్నీ ఉన్నాయండి. బుక్స్ ఉన్నాయి, భగవద్గీత ఉన్నాయి, కృష్ణుడు బొమ్మలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, రాధాకృష్ణులు, ఇంకా అన్ని రకాల బొమ్మలు, లైటింగ్స్ చాలా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, కళ్ళు చెదిరిపోయేటట్టుగా రాధాకృష్ణుల విగ్రహాలు, చిన్న చిన్న కృష్ణుడి బొమ్మలు, రుద్రాక్ష మాలలు, ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి. చూసారా, ఫొటోసు, స్టిక్కర్సు, కీ చైన్స్ చాలా బాగున్నాయండి. నేనైతే కృష్ణుడి బొమ్మ ఒక కృష్ణుడి బొమ్మ ఒక్కటే గుర్తింపుగా ఉంటుందనేసి కొన్నానండి. అలాగే బుక్స్ కూడా ఉన్నాయి. బుక్స్ కొందామని అనుకుంటున్నాను కానీ మళ్ళీ మనం ఎప్పుడో చదువుతాం కదా, మాత్రం అక్కడి నుంచి అంటే బొమ్మ కూడా దొరకచ్చు, గుర్తింపు కానీ కొన్నాను అంతేని. అలాగే స్వీట్స్ అండి, ఇక్కడ రకరకాలు స్వీట్స్, చాలా అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయండి. ప్రసాదంగా ఉంటుందనేసి అది కూడా మేము 2 రకాల స్వీట్స్ కూడా తీసుకున్నామండి. ఇక్కడ ఆల్రెడీ పిల్లలకి ఇది కొన్నామండి, తిన్నారు. చూడండి ఇవ్వండి, ఇంకా అన్నీ ఆయిల్, ఇంకా అన్నీ ఉన్నాయండి, స్వీట్స్, ఆయిల్స్. సమోసాలు అండి, మా పిల్లలు సమోసా తింటారంటే కొన్నామండి, తిన్నారు కూడాను. ఇంకా ఎన్ని రకాలండి చూసారా, లడ్డూస్ ప్యాకెట్స్, బాక్సు, స్వీట్ బాక్సు, కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నామండి, చాలా బాగా అనిపించింది. చూడండి పంచెలండి, టెంపుల్కి కట్టుకుంటారు కాబట్టి వైట్ పంచెస్, అలాగే శారీస్, బియ్యం. చూసారా, 5 kgs అయితే 250 అంటండి, 2 kgs 100 అంట, 1 kg 50 అంట. అలాగే నెక్ బనీస్, ఆయిల్స్, ఆయుర్వేదన్స్ అన్ని రకాలు ఉన్నాయండి. ఇంకా
మేమైతే కొనుక్కొని తర్వాత బయటకు వస్తామండి. తర్వాత కొనుక్కొని చూసారు అక్కడ పావురాలు ఉన్నాయండి స్తంభం దగ్గర. సౌండ్స్ చాలా బాగా అనిపించిందండి. చాలా బాగుంది కూడా అండి. మ్యూజియం అనుకుంటానండి. ఆల్రెడీ టికెట్ దీనికి ఉంది చైల్డ్స్కి అండ్ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఇంతనే టికెట్ ఉందండి. వాళ్ళకి అడిగామండి మరి లోపలికి వెళ్ళొచ్చా, వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అన్నారు కాబట్టి మేము తీసుకొని మీకు కూడా చూపించామండి. చూడండి చాలా బాగుందండి. యశోదామాత శ్రీకృష్ణుడిని అలంకరించుట అంటండి. చూడండి శ్రీకృష్ణుడిని యశోదాదేవి ఎలాగ అలంకరిస్తుందో కృష్ణుడిని ఆ ఫోటో మన కళ్ళు కదినట్టు చూపించారు. మా చిన్న అబ్బాయికి ఏం తెలియదండి, అది ఎక్కిపోయి అది చూసేస్తున్నాడు. అప్పుడు నేను దెబ్బలాడాను అలా చేయకూడదామని. శ్రీకృష్ణుడు బకాసురుడిని సంహరించుట చూసండి, కృష్ణుడిని బకాసురుడిని సంహరించుట చంపుట. అలాగే రాధాకృష్ణులను గోపికలతో కలిసి చూడండి ఎంత బాగున్నాయి కదా. అంతా కృష్ణుడికి సంబంధించినండి భగవద్గీత. అష్టగోపికలు, అష్ట అంటే 8 మంది గోపికలు చూడండి. అలాగే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ రామ. చూసారా ఇక్కడ లైటింగ్ అండి, కలర్ఫుల్ లైటింగ్ కూడా పెట్టారు. శ్రీ రామ లక్ష్మణ సీతాదేవి అండి. చూసారా అంటే రాముడు లక్ష్మణుడు సీత. అలాగే ఒక్కొక్కదిని చూసుకుంటూ శ్రీకృష్ణుడు అండి గోవర్ధనకి ఎత్తుతాడు కదండి చిటికిడి వేలుతోని శిఖర. నరసింహదేవుడు అండి ప్రహ్లాదుడిని ఆశీర్వదించుట. అలాగే యమదూతలు అంటే వస్తారు కదా, యమదూతల నుండి భార్య నుండి కాపాడును. గజేంద్రుడు శ్రీ మహావిష్ణువులను ప్రార్థించుట అండి. గజేంద్ర ఏనుగులను ప్రార్థించుట. ఇది కొంచెం బాగా కరిమల్లది కదండి. చూడండి బకాయి జనన మరణాల చక్రం అండి. ఇది చూడండి మనం పుట్టినప్పుడు ఎలాగుంటామో మళ్ళీ చనిపోయిన వరకు మొత్తం చూపించాడు. పరిగెట్టడము, నిల్చోవడము, పని చేయడము, కొంచెం ఒక 50 సంవత్సరాలు రావడం, 60 సంవత్సరాలు రావడం, కర్ర పట్టుకొని రావడం, ఇంకా కర్ర పట్టుకొని అలా కూర్చోవడం, ఇంకా కొన్నాళ్ళు మంచం మీద పడుకోవడం, లాస్ట్కి చివరికి చనిపోవడం. మొత్తం సైకిల్ మొత్తం తీసాడండి జీవన చక్రం. లాస్ట్ చనిపోయినప్పుడు అస్థిపంజరంలో కూడా ఎలా ఉంటుంది అనేసి. ఇది మొత్తం కళ్యాణం అండి. కళ్యాణం జరిగినప్పుడు చూసారు, మనం కళ్యాణం జరుపుకుంటే ఎంత జనం ఉంటారో అలాగే దేవుడికి కూడా చూడండి ఎంతమంది కళ్యాణం ఉన్నారు. అలాగే మా చిన్న అబ్బాయి ఫోటో తీసుకుంటానని అక్కడ తీసుకున్నాడండి. చూసారా కళ్యాణం జరుగుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు. శ్రీకృష్ణుడును వసుదేవుడును బృందావనం అండి. సాందీప్ ముని అండి, ముని సందీవనం కృష్ణుడండి. నాకు చాలా బాగా అనిపించిందండి. చూసారా అయిపోయిందండి. మ్యూజియం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఫోటోలు అయితే తీసామండి. అయితే ఈలోపు మా ఆటో డ్రైవర్ గారు వీళ్ళు ఇంకా రాలేదు ఏటని ఏం చేస్తున్నారా ఏమో మరి తెలియదు కానీ మొత్తానికైతే అతను వచ్చారండి. ఇంకా వచ్చేసి ఉన్నారా సరే అనేసి మీరే ఇంకా ఎక్కడికైనా బయట నుంచి వెళ్ళిపోతే మళ్ళీ రూట్ తప్పిపోతారేమనేసి అతను దగ్గర నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కించారండి. ఎక్కించిన తర్వాత మళ్ళీ మా వారు గోవిందపురం టెంపుల్కి ఒకసారి తీసుకెళ్ళండి, మరొక ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేస్తాము అంటే అలాగేనండి అనేసి మాకైతే గోవిందపురం తీసుకెళ్తున్నారండి. చూడండి ఇవ్వండి మేము ఆల్రెడీ ఇంతకుముందు వచ్చామండి. అప్పుడు ఏనుగులు మిస్ అయిపోయామండి. మళ్ళీ ఏనుగులు మా అదృష్టం లక్కేటో ఏనుగులు కూడా మళ్ళీ మాకు సెట్ అయ్యామండి. మళ్ళీ మా చెరువు 3 పదులు ఇచ్చేసి గజానాయకుడు ఆశీర్వాదం అయితే మేము తీసుకున్నామండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తల మీద పెట్టుకోవడం వల్ల చాలా హ్యాపీ అనిపించిందండి. చెప్తుందండి ఏది మిస్ అయిపోతున్నామో అలా ఏమనుకుంటున్నాం నడుస్తున్నాం మిస్ అవ్వకుండా మళ్ళీ ఏదో రకంగా ఇది అవుతుంది.
తర్వాత వచ్చాము ఇక్కడ. అంతకుముందు వచ్చాము ఏం కొనుక్కోలేదు అనేసి అనుకున్నామండి. మళ్ళీ ఈసారి అన్నీ చాలా ఇక్కడ కూడా చాలా వస్తువులు కొనుక్కున్నామండి నేనైతే. ఇదే లాస్ట్ అండి. ఇక్కడతో షాపింగ్ కూడా మాకు ఇంకా అయిపోద్ది టైం కూడా, ఎందుకంటే నైట్ మాకు టైం అయిపోతుంది కదా తిరుమల ఎక్స్ప్రెస్కి రిటర్న్ వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి. అలాగ చూసుకొని ఏయో రెండు కొనుక్కొని మేమైతే ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోతామండి. ఈసారికంటే ఇలాగా ఈ ట్రిప్ అయితే మాకైతే చాలా బాగా ఆనందకరం అనిపించిందండి. చూసారండి లైటింగ్స్, డెకరేషన్కి సంబంధించిన మాలలు, ఇంటికి సంబంధించిన పాత్రలు. ఇది టెంపుల్ అండి, గోవిందపురం టెంపుల్. చూసారా ఎంత పెద్దది అనిపిస్తుంది కదా. బ్యాగులు, మెడలో పూసలు, అలాగే మా చిన్న అబ్బాయి ఇక్కడ వచ్చేమి బుడగలతో కూడా కొనుక్కున్నాడని ఏనుగుది గోవిందపురంలో. ఇదే లాస్ట్ అండి మాకు షాపింగ్ ఇక్కడ. ఇంకా షాపులు అయితే ఎక్కడ కళ్ళు చెదిరిపోయినట్టు షాపింగ్ అండి. ఇంకా అలా చూడాలి కొనాలనిపిస్తుంది, కానీ మనం ఇంకా అన్నీ కొనలేం కదండి. ఇంకా ఏదో మనకు అవసరమైన కొనుక్కోవడం, లేదంటే అలాగా చూసుకొని వెళ్ళిపోవడమే ఇంకా. చాలా బాగా అనిపించింది కానీ చూడండి నైట్ అయితే అయిపోతుంది కదా. నైట్ కూడా వేస్తారండి లైటింగ్స్, చీకటి పడిపోతుంది. బ్యాగులు, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా లేడీస్ సంబంధించింది ఇవ్వండి. గజానాయకుడు, గజేంద్రుడు ఎంత బాగుందో. నామాలు చూడండి ఎంత పెద్ద నామాలు పెట్టారో, ఏనికి ఎంత అందంగా రెడీగా చేశారో చూడండి. చూడండి ఒక్కొక్కరికి అతను 10 రూపాయలండి మన తల మీద పెట్టడానికి అదిగో అలా పెట్టడానికి 10 రూపాయలు మనం ఇవ్వాలండి. సరే నేను చెప్పాను కదా గోవిందపురం లాస్ట్ అండి. తర్వాత వచ్చామైతే మా టైం అయిపోయింది. మేము స్టేషన్కి వచ్చాము. మేము స్టేషన్కి వచ్చామండి. టైం సరిపోదు అనేసి మేము ప్యాక్ చేసుకున్నాము డిన్నర్కి భోజనం అండి. ఫ్రైడ్ రైస్ ఏదో తీసుకున్నారు మా వారు. ఇవ్వండి ఇది మా ట్రైన్ అండి, తిరుమల ఎక్స్ప్రెస్ రిటర్న్. ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మేము టూర్ అంతా బాగా ఎంజాయ్ చేసాం, చూపించాం కదా. సరేనండి ఇంకా మేమైతే